ప్రాంతీయవాదాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లి అనుకున్న లక్ష్యాన్ని సాధించిన బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆ వాదాన్ని పక్కన పెట్టేసింది. తెలంగాణలో ఉన్న వారంతా తెలంగాణ వాళ్లేనని సెటిలర్లను సైతం ఆకర్షించింది. అదే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పరువు కాపాడింది. మొత్తం తెలంగాణ బీఆర్ఎస్ ను తిరస్కరించిన గ్రేటర్లో సెటిలర్ల పుణ్యమా అని భారీ సీట్లు కైవసం చేసుకుని ఓ మాదిరి సీట్లు సాధించింది. కానీ గ్రేటర్ ఎన్నికలకు ముందు ఆ పార్టీ భారీ మూల్యమే చెల్లించుకుని పరిస్థితి కొని తెచ్చుకుంది. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య జరిగిన పొలిటికల్ వార్లోకి కౌశిక్ రెడ్డి ఆంధ్రావాదాన్ని తెచ్చారు. ఎక్కడి నుంచో అరికపూడి గాంధీ తెలంగాణకు బతకడానికొచ్చి తెలంగాణ వారి మీదనే దాడి చేస్తారా అని భారీ డైలాగులు పేల్చారు. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పుడు గుర్తుకురాని ప్రాంతీయవాదం ఆయన బీఆర్ఎస్ కు దూరమయ్యేసరికి గుర్తుకొచ్చిందా అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లవుతుంది. హైదరాబాద్లో ఆంధ్రలో మాత్రమే కాదు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలుంటున్నారు. అయినా ప్రత్యేకంగా కౌశిక్ రెడ్డి ఆంధ్రులను అవమానించేలా కామెంట్స్ చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరువు కాపాడింది ఆంధ్రులేనని, కౌశిక్ రెడ్డి నోటి దూలతో వారు బీఆర్ఎస్ కు దూరమయ్యే పరిస్థితి తెచ్చుకున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రేటర్ ఎన్నికలకు ముందు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీలకు తిరుగులేని అస్త్రాలుగా మారనున్నాయని అంటున్నారు.